మనం మొదటగా మాట్లాడుకోబోయే సినిమా కంచె. వరుణ్ తేజ్ అండ్ క్రిష్ గారి కాంబోలో వచ్చిన మొదటి మూవీ. తెలుగు సినిమా చరిత్రలో ఒక వార్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక ప్రేమ కథ, ఎమోషనల్ స్టోరీ రావడం చాలా రేర్. వరల్డ్ వార్ II బ్యాక్డ్రాప్లో మనుషుల మధ్య ఉన్న కంచె అంటే కులం విభేదాలని ఇంత గొప్పగా చూపించారు. విజువల్స్ అండ్ డైలాగ్స్, రైటింగ్లో ఈ సినిమా ఒక అద్భుతం. ఇక రెండో సినిమాలోకి వెళ్తే సాగర సంగమం. విశ్వనాథ్ గారి మాస్టర్ పీస్, కమల్ హాసన్ గారి నటన. ఇది ఒక సినిమా కాదు, పోయిటరీ. ఒక డ్యాన్సర్ తన ఆర్ట్ కోసం పడే తపన, తన ఓటమి, ఆయన లెగసీ. సినిమా చూస్తున్నప్పుడు మనం బాలుని చూడం, ఒక సోల్ని చూస్తాం. నా ప్రకారం యాక్టింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అండ్ మై థర్డ్ ఫేవరెట్ ఫిలిం అవతార్ ఫ్రాంచైజ్. సినిమాటిక్ స్కేల్ గురించి మాట్లాడాలంటే జేమ్స్ కెమెరాన్ అవతార్. 70mm స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఆ ఫీల్ వేరు. ఒక ఊహా ప్రపంచాన్ని స్క్రీన్ మీద ఎలా చూపించాలో చూపించారు. డీప్ ఫారెస్ట్ ఎఫెక్షన్ విత్ పాండోరా వరల్డ్, హౌ హ్యూమన్స్ డిస్ట్రాయిడ్ వరల్డ్. ఇది ఒక విజువల్ ప్రపంచం. ఈ సినిమాని కళ్ళతో చూడాలి అండ్ మనసుతో ఆస్వాదించాలి. ఇక నాలుగో భాగంగా ఫైట్ క్లబ్. ఒక అన్కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ద ఫస్ట్ రూల్ ఆఫ్ ది ఫైట్ క్లబ్ ఈస్ యూ డు నాట్ టాక్ అబౌట్ ఫైట్ క్లబ్. ఈ సినిమా మనకి కన్జ్యూమరిజం గురించి, మన లోపల ఇన్నర్ ఐడెంటిటీ గురించి డీప్గా చెప్తుంది. డేవిడ్ ఫించర్ డైరెక్షన్, ఏ మైండ్ బెండింగ్ క్లైమాక్స్. ఇది ఒక కల్ట్ క్లాసిక్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇంటూ ద వైల్డ్. ఇంటూ ద వైల్డ్ సొసైటీ నుంచి దూరంగా ప్రకృతిలో తనని తాను వెతుక్కున్న ఒక కుర్రాడి కథ. హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ రియల్ వెన్ షేర్డ్. ఈ ఒక్క సెంటెన్స్ కోసం అయిన సినిమాని చూడాలి. ప్రతి ట్రావెలర్ మనసును తాకే సినిమా. Thank you for watching. Please do subscribe and comment below your favorite movie.